ఇక్కడ కనిపిస్తున్న ఈ పురుగు గోంగూర మొక్క మీద కనిపించింది. దీన్ని లార్వా అంటారు. దీన్ని మనం పెంచుకొని ఇది ఏ విధమైన గొంగళి పురుగుగా అంటే సీతాకోక చిలుకలాగా మారుతుంది. ఇది ఏ విధంగా మారుతుందో తెలుసుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని తీసుకొచ్చి మనం ఒక డబ్బాలో వేసి దీనికి ఫుడ్ గోంగూర ఆకులను వేసి పెంచుదాం అనుకుంటున్నాను. ఇది పెంచిన తర్వాత ఏ విధమైన గొంగళి పురుగుగా అంటే సీతాకోక చిలుకలాగా మారుతుంది. ఇది ఎలా మారుతుందో సరే చూద్దాము. మామూలుగా అయితే ప్రతి పురుగు గుడ్డు, లార్వా, ప్యూపా, తర్వాత అడల్ట్ ఈ 4 దశల్లో ఉంటాయి. ఇది ఇప్పుడు లార్వా అంటే గుడ్డు నుంచి వచ్చిన లార్వా దశలో ఈ పురుగు కనపడింది. ఇది తర్వాత ప్యూపాగా మారుతుంది, తర్వాత అడల్ట్గా మారుతుంది. స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్. మనం కనుక పట్టు పురుగుని చూసి ఉంటే అది పురుగు దశ నుండి గుడ్డు దశకి మారేకి మనం నీట్గా మన కళ్ళతో మనం చూస్తాం. పట్టు పురుగు లాగానే మన దగ్గర మనకి కనబడే అన్ని పురుగులు, అన్ని ఇన్సెక్ట్స్ వాటి యొక్క పురుగు దశ నుండి తర్వాత ప్యూపా దశకి వెళ్ళడానికి అలాగే తన చుట్టూ ఒక దారం లాంటి ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో అవి నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పురుగు అనేది తెచ్చి 2 days అయింది. వాటికి ఫుడ్గా మనం గోంగూర ఆ మొక్క నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఆ మొక్క ఆకులు పెట్టడం జరిగింది. 2 days తర్వాత మనం ఏదైతే కంటైనర్ పెట్టామో ఆ కంటైనర్ చుట్టూ పై గోడ మీద ఎక్కి దాని మీద ఒక తెల్లటి దారం లాంటి వలయాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ వలయంలో పూర్తిగా అవి తమ చుట్టూ ఆ పురుగు చుట్టూ పూర్తిగా తెల్లటి దారాలతో చుట్టుకున్న తర్వాత కొన్ని రోజులు అవి డార్మెంసీ స్టేజ్ అంటే నిద్రలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ ఒక టైం పీరియడ్ ఉంటుంది వాళ్ళకి, 6 days 7 days 4-5 days ఉంటుంది. ఆ 4-5 days తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి అడల్ట్ పురుగు అనేది బయటకు వస్తుంది. అంటే రెక్కలతో కూడిన సీతాకోక చిలుక లాంటి ఒక పురుగు అనేది మనకి బయటకు వస్తుంది. అది వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ స్టెప్లో చూసుకుందాం. ఇప్పుడు కనబడుతున్న మన ఈ పురుగుకి ముందర కనబడుతున్న పురుగుకి మీ తేడా అప్పుడే గమనించవచ్చు. ఆల్రెడీ ఆ తెల్లటి దారంతో చుట్టుకునేది కొంచెం పెరిగినాయి. ఇది ఇంకొక 2-3 daysలో మొత్తం ఫుల్గా తెల్లగా ఇంకా బాగా కవర్ అయిపోతుంది. కవర్ అయిపోయిన తర్వాత అది ఏమవుతుందంటే పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడికి మనకి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం 2 లార్వాలు పెట్టుకున్నాము. ఆ 2 లార్వాలో ఒక లార్వా అనేది బాగానే ఉంది, కానీ ఇంకో లార్వాకి ఆ కంటైనర్కి సరిగ్గా కవర్ చేయకపోవడం వల్ల అందులో చీమలు అనేవి దూరిపోయినాయి. ఒక లార్వాని చంపేసినాయి. ఇంకో లార్వా మన దగ్గర ఉంది, అది దానిలో నుంచి మార్చేశాను. ఇంకోటి ఏమంటే దీనిలో ఫంగస్ కూడా డెవలప్ అయినాయి, అందుకని వేరే దాంట్లో మార్చేశాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఓపెన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.